నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బుచ్చినాయుడు కండ్రింగ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర బాల్య వివాహాలతో మాతృ మరణాలు శిశు మరణాల గురించి అవగాహన కార్యక్రమం బుచ్చినాయుడు కండ్రింగ మండలంలోని ఉన్నత పాఠశాల యందు మండలంలోని అంగన్వాడీ టీచర్లకు సూపర్వైజర్లకు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ రెడ్డి డాక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశాల మేరకు ఆరోగ్యాధికారి డిఎన్ వెంకటేశ్వర్లు వారికి బాల్య వివాహాలు అరికట్టాలని అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మన బుచ్చినాయుడు కండ్రింగ మండలంలో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నందున యుక్త వయసులోనే గర్భం ధరించి శిశు మరణాలు జరుగుతున్నాయి. అలా కాక అమ్మాయిలు అందరూ కూడా శారీరకంగా ఎదిగిన తర్వాతే వారిలో అవయవ పుష్టి ఏర్పడిన తర్వాత హార్మోన్స్ అన్ని సక్రమంగా విడుదల అవ్వాలి అంటే 18 సంవత్సరాలు పూర్తి అవ్వాలి. కానీ ఆడపిల్లలు కూడా మగవారితో సమానంగా ఉన్నత స్థాయి చదువులు చదివి ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాతే అంటే 21 సంవత్సరాల తర్వాత అమ్మాయిల వివాహం చేసుకోవాలని ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది. అంటే శారీరకంగా మానసికంగా ఆర్థికంగా కూడా అమ్మాయిలు నిలదొక్కున్న తర్వాత వారికి వివాహం జరిపించినట్లయితే రక్తహీనత గాని ఇతరత్ర జబ్బులు గాని రాకుండా సరైన బరువు గల బిడ్డలను జన్మించి ఆ బిడ్డలు కూడా ఎటువంటి వ్యాధులకు గురి కాకుండా వారిని కాపాడుకోవడమే కాకుండా మానసికంగా కూడా పరిపూర్ణత కలిగి కుటుంబంతో భర్తతో సమాజంలో ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని సుఖమయ జీవితాన్ని గడుపుతూ ఆర్థికంగా సంపాదించడం వల్ల వారు కోరుకున్నవి తీసుకుని పిల్లలను బాగా చదివించి వారికి కావలసినటువంటి సదుపాయాలు ఏర్పరిచి వారికి మంచి భవిష్యత్తుని ఇచ్చి మంచి సమాజాన్ని ఏర్పరచగలరని ప్రభుత్వం ఉద్దేశించి ఈ నిర్ణయాన్ని ఈ చట్టాన్ని తీసుకురాబడింది. ఈ విషయాలన్నింటినీ క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది అన్ని గ్రామాలలో బాలికలకు బాలురకు తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి ప్రతి ఒక్క ఆడబిడ్డ చదివించి ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత మాత్రమే వివాహాలు జరిపించాలని ఈ చట్టాన్ని అతిక్రమించి వివాహాలు జరిపిస్తే అందరికీ శిక్షలు తప్పవు అని ప్రజల్లో అవగాహన కల్పించాలని మంచి సమాజాన్ని నిర్మించాలని ఆరోగ్యకరమైన పిల్లలను భవిష్యత్తుకు అందించాలని ప్రజలకు తెలియచేయాలని వివరించడం జరిగింది. SR7 టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. శారీరకంగా 18 సంవత్సరాల వరకు ఎదుగుతారు అమ్మాయిలు. వాళ్ళతో పాటు లోపల ఆర్గన్స్ అన్ని కూడా ఎదుగుతుంది. అవన్నీ పరిపక్వ స్థితికి రావాలంటే 18 సంవత్సరాలు నిండాలి. హార్మోన్స్ అన్ని సక్రమంగా పనిచేయాలంటే 18 సంవత్సరాలు నిండాలి. అంటే శారీరకంగా వాళ్ళు పుష్టిగా ఉండాలంటే 18 సంవత్సరాలు నిండాలి. అందుకని 18 సంవత్సరాలు వయసు చెప్పారు. నెక్స్ట్ మానసికంగా కూడా వాళ్ళు మ్యారేజ్ అంటే ఊరికి పెళ్లి చేసుకోవడం పిల్లలు కనడమే కాదు కదా, ఆ సంసారాన్ని చక్కదిద్దుకోవాలి, భర్తని చక్కదిద్దుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, సమాజంలో ఎలా బతకాలని ఇవన్నీ కూడా వాళ్ళు మానసికంగా కూడా వాళ్ళు డెవలప్ అయి ఉండాలి. మానసికంగా ఎప్పుడు డెవలప్ అవుతారు? 18 సంవత్సరాలు నిండితేనే వాళ్ళకి ఆ పరిపక్వ స్థితి అనేది వస్తుంది. అంతకుముందు వాళ్ళు ఏమవుతారు? బాల్య స్థితిలోనే ఉంటారు. ఆటలాడుకునే వయసు, తెలిసి తెలియని చేష్టలతో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవడము, భర్తతో రచ్చలేసుకోవడము, సపరేట్ ఫ్యామిలీస్ వెళ్ళిపోవడము, భర్తతో విడాకులు తీసుకోవడం వరకు వెళ్ళే పరిస్థితులు కూడా వస్తాయి. దానివల్ల ఏమవుతుంది? ఆ దెబ్బ పిల్లల భవిష్యత్తు పై పడుతుంది అన్నమాట. కాబట్టి ఈ 2 రకాలుగా ఆలోచించి శారీరకంగా మానసికంగా దీన్ని ఆలోచించి గవర్నమెంట్ అందుకుందు 18 సంవత్సరాలు అడిగెట్టారు. కానీ కాలానుగుణంగా ఈరోజు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఫైనాన్షియల్ గా ఉంటే కానీ సంపాదిస్తే కానీ ఈ సమాజంలో వాళ్ళకి మంచి పిల్లలకు మంచి చదువులు కానీ వాళ్ళు స్థితిలో బతకాలన్నా కానీ ఒకరి సంపాదనతో ఇల్లు మాత్రమే గడుస్తుంది. వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోలేరు, పిల్లల్ని మంచి చదువు చదివించుకోలేరు, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకోలేరు. అందుకని ఆర్థికంగా కూడా అమ్మాయిలు కూడా నిలదొక్కుకోవాలి, ఫైనాన్షియల్ గా కూడా నిలదొక్కుకోవాలి. ఫైనాన్షియల్ గా నిలదొక్కుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళు కనీసం ఒక డిగ్రీ వరకు చదువుకోవాలి. 10th ఇంటర్మీడియట్ చదివితే ఏమొస్తుంది? 15,000, 18,000, 20,000 లోపల ఇస్తారు జీతాలు. వాటితో బ్రతకగలుగుతారా? కాబట్టి కనీసం ఒక డిగ్రీ ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, లేదంటే డిప్లొమా కోర్సెస్ కానీ, లేదంటే టెక్నికల్ కోర్సెస్ కానీ ఏమైనా చదువుకోవాలంటే ఇంకా మాకు ఈ సమయం కేటాయించిన కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. మా సైలెంట్ మనకు ముఖ్యంగా మన మండలంలో మన సబ్జెక్టుకి సంబంధించి బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ 4 నెలలకి ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 164 మంది యాంటీనేటల్ రిజిస్ట్రేషన్ చేస్తే
అందులో దాదాపు 34 మంది టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఉన్నారు. అంటే దాదాపు 20% అబౌవ్. స్టేట్ లెవెల్లో తీసుకుంటే 6%, 7%. మన మండలంలో తీసుకుంటే 22% ఉన్నారు. లాస్ట్ మంత్ 25% ఉన్నారు. అంటే టీనేజ్ మ్యారేజ్ తెలుసు కదా, బాల్య వివాహాలు. బాల్య వివాహాలు అంటే చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, చిన్న వయసులోనే మ్యారేజ్ చేయడం వల్ల తల్లికి కానీ బిడ్డకి కానీ ప్రాణాపాయ స్థితి రావచ్చు. అంటే ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేటు పెరుగుతుంది. మన లక్ష్యం ఏమి, ఇన్ఫాంట్ తగ్గించాలి, మెటర్నల్ మోర్టాలిటీ రేటు తగ్గించాలి. అది మన యొక్క ఐసీడీఎస్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ కలిసి సంయుక్తంగా చేయాల్సినటువంటి పని. కానీ మన మండలంలో కేవీపురము, కాళహస్తి, కొత్తపేట ఈ మండలాల్లోనే ఎక్కువగా ఈ బాల్య వివాహాలు అనేది నమోదు అవుతున్నాయి. మన లిస్టు స్టేట్ లెవెల్లో ఉంది. చీఫ్ సెక్రటరీ లెవెల్లో మన లిస్టు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ టీనేజ్ మ్యారేజెస్ జరుగుతూ ఉంది. ఆ టీనేజ్ మ్యారేజెస్ వల్ల ఇన్ఫెంట్ డెత్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అంతే కదా. టీనేజ్ మ్యారేజెస్ అంటే ఎన్ని సంవత్సరాల్లో మ్యారేజ్? 18 సంవత్సరాల పిల్లలకు లోపల అంటే 14-15కే మ్యారేజ్ చేయడం వల్ల వాళ్ళు శారీరకంగా ఎదగకుండా ఉండేదాని వల్ల బిడ్డలు కూడా వెయిట్ తక్కువగా పుట్టడం వలన, లేదంటే ప్రెమిచ్యూర్ ముందుగానే 6 నెలల 7 నెలల డెలివరీ అయిపోవడం వలన ఆ బిడ్డ యొక్క వెయిట్ తక్కువగా ఉండి ఆ బిడ్డ చనిపోవడం అనేది జరుగుతుంది. దీన్ని అరికట్టాలంటే మనం ఏం చేయాలి? బాల్య వివాహాలను నిరోధించాలి.